ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి శ్మశాన వాటికలపై జరుగుతున్న ఆక్రమణలపై తీవ్రస్థాయిలో స్పందించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సమాజాలకు చెందిన శ్మశాన స్థలాలను ఎవరు ఆక్రమించినా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మతాలకు సంబంధించిన స్థలాలను ఆక్రమించడం ఎంతగానో తప్పు. ఎవరైనా శ్మశాన భూములపై కన్నేశారంటే వారి తీరును ఉపేక్షించాం. అక్రమదారుల తోలు తీసే స్థాయిలో చర్యలు తీసుకుంటాం అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజలకు చెందిన ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యతగా పేర్కొంటూ స్థానిక అధికార యంత్రాంగం ఈ విషయాల్లో నిర్లక్ష్యం వహించరాదని ఆయన సూచించారు. క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, శ్మశానాల జోలికి కానీ శ్మశానాల భూమిలో కానీ ఎవరైనా అన్యాక్రాంతం చేసేటువంటి పనులు చేస్తే వాళ్ళ తోలు తీస్తాం. దాని గురించి ఆలోచన లేదు. ఎవరైనా ఎక్కడైనా తస్మాత్ జాగ్రత్త. ఈరోజు బీసీలు, హిందువులు, ముస్లింలు అనేది కాదు. శ్మశానం అనేది ఎట్లా ఉందంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉండేటువంటి చివరి మజిలీ ఉన్నటువంటి ఆ ప్రాంతం చాలా. కాబట్టి నేను రేపు ఎల్లుండి ఎమ్మిగనూరు టౌన్లో ఉండే శ్మశానాలన్నీ కూడా అభివృద్ధికి ఎట్లా చేయాలా, ఏ రకంగా చేయాలని చెప్పి దాని మీద కూడా ఒక కార్యాచరణ చేసి అన్ని శ్మశానాలు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ప్రతి కులానికి సంబంధించిన శ్మశానాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఒక పద్ధతి ప్రణాళికబద్ధంగా వాటిని అభివృద్ధి చేస్తాం. అదే రకంగా ఇప్పుడు మనం ఇది అయిన తర్వాత పోదాం, అక్కడ చూద్దాం. ఏదో సమస్య ఏదో నాకు అర్థం కాలే, ఒకసారి చూసిన తర్వాత దాన్ని ఏం చేయాలి, ఏం కథ చూద్దాం దాన్ని ఎట్లనేది.